హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీరు మే నెలలో జరిగినటువంటి వెరీ ఇంపార్టెంట్ టాప్ 50 కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఈ మే నెలతో కలిపి చివరి 12 నెలలు అనగా లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ మీలో ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఇవ్వటం జరిగింది. ఎవరికైతే ఈ పీడిఎఫ్ కావాలో వెంటనే వాట్సాప్ గ్రూపులో జాయిన్ అయిపోయి పీడిఎఫ్ను పొందండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళితే 1వ ప్రశ్న. ఏప్రిల్ 22వ తేదీ జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార్య చర్యగా పాకిస్తాన్ మరియు పిఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులకు గాను భారత్ చేపట్టిన ఆపరేషన్ పేరేంటి? ఆన్సర్ ఆపరేషన్ సింధూర్. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన 15 రోజుల తరువాత భారత ఆర్మీ ఈ ఆపరేషన్ని చేపట్టినది. తరువాత 2వ ప్రశ్న. ఇటీవల దేశములోని ఏ రాష్ట్రము సంపూర్ణ అక్షరాస్యత రేటును సాధించిన మొట్టమొదటి రాష్ట్రముగా నిలిచినది? ఆన్సర్ మిజోరాం. మిజోరాం రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి లాల్ దుహోమా. సంపూర్ణ అక్షరాస్యత సాధించటానికి కావలసిన అర్హత వచ్చేసి ఏ రాష్ట్రము అయితే 95% బెంచ్ మార్క్ అనేది సాధిస్తుందో లేదా దాటుతుందో అది 100% లిటరసీ స్టేట్గా అర్హత సాధిస్తుంది. మిజోరాం రాష్ట్రము 2011వ సంవత్సరములో 91.33%తో దేశములో అప్పుడు 3వ స్థానములో ఉండగా ఇప్పుడు ఈ 2025వ సంవత్సరములో 98.2%తో భారతదేశములోనే మొట్టమొదటి సంపూర్ణ అక్షరాస్యత రేటును సాధించిన రాష్ట్రముగా నిలిచినది. తరువాత 3వ ప్రశ్న. ఇటీవల ముగిసిన 2025వ సంవత్సరపు దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య అంటే షాఫ్ అండర్-19 టోర్నమెంట్ యొక్క విజేత ఎవరు? ఆన్సర్ ఇండియా. తన ప్రత్యర్థి వచ్చేసి బంగ్లాదేశ్. తరువాత 4వ ప్రశ్న. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల 2025వ సంవత్సరానికి గాను మలేరియా రహిత దేశముగా ఏ దేశాన్ని ప్రకటించినది? ఆన్సర్ జార్జియా. తరువాత 5వ ప్రశ్న. భారత అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు యొక్క తదుపరి అనగా 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బిఆర్ గవాయ్. పూర్తి పేరు వచ్చేసి భూషణ్ రామకృష్ణ గవాయ్. వీరు స్వాతంత్రానంతరము ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన 2వ దళిత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇంతకుముందు మొట్టమొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి 2007వ సంవత్సరములో కేజీ బాలకృష్ణన్ గారు పనిచేయటము జరిగినది. ఈ ప్రధాన న్యాయమూర్తి నియామకానికి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 124(1). తొలగింపు ప్రక్రియ వచ్చేసి అభిశంసన తీర్మానము. ఇంతకుముందు అనగా 51వ ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా గారు, 50వ ప్రధాన న్యాయమూర్తిగా డివై చంద్రచూడ్ గారు పనిచేయటము జరిగినది. తర్వాత 6వ ప్రశ్న. ఇటీవల భారతదేశానికి 4 రోజుల పర్యటనలో భాగముగా అతిథిగా విచ్చేసిన అంగోలా దేశాధ్యక్షుడు ఎవరు మరియు అంగోలా దేశానికి మరియు భారతదేశానికి మధ్య జరిగిన ఒప్పందాలు ఏవైనా ఉన్నాయా? ఆన్సర్ అధ్యక్షుడి పేరు వచ్చేసి జువా మనువెల్ లొరెన్సో. జరిగినటువంటి ఒప్పందములు 3. అందులో భాగముగా మొదటిది వ్యవసాయము, 2వది సాంప్రదాయ వైద్యము మరియు 3వది సాంస్కృతిక సహకారము. తర్వాత 7వ ప్రశ్న. భూమిపై విస్తరించిన వృక్ష సంపదను లెక్కగట్టడానికి ఏ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇటీవల బయోమాస్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించటము జరిగినది? ఈసీఏ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ.
తరువాత 8వ ప్రశ్న, కేంద్ర ప్రభుత్వము త్వరలో చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణతో పాటు కుల గణనని కూడా లెక్కించాలని నిర్ణయించినది. అయితే భారతదేశములో తొలిసారి ఏ సంవత్సరములో కుల గణన అనేది జరిగినది? ఆన్సర్, తొలి కులగణన వచ్చేసి 1931వ సంవత్సరములో జరిగినది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జరగలేదు. తరువాత కులగణనని చేపట్టిన మొదటి రాష్ట్రము కర్ణాటక. కానీ ఆ రాష్ట్ర నివేదికను విడుదల చేయలేదు. అయితే కులగణనను చేపట్టి మరియు నివేదికను విడుదల చేసిన మొట్టమొదటి రాష్ట్రం బీహార్, రెండవది తెలంగాణ. తరువాత 9వ ప్రశ్న, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనగా యూపీఎస్సీ యొక్క తదుపరి నూతన చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, అజయ్ కుమార్. ఇంతకుముందు ప్రీతి సుడాన్ గారు పనిచేయటము జరిగినది. ఈ చైర్మన్కి సంబంధించిన నియామక ఆర్టికల్ వచ్చేసి 316. తరువాత 10వ ప్రశ్న, రక్షణ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశముతో భారత్ ఇటీవల ఏ దేశముతో సుమారు $7.8 బిలియన్ విలువైనటువంటి 26 రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందమును కుదుర్చుకుంది? ఆన్సర్, ఫ్రాన్స్ దేశము. తరువాత 11వ ప్రశ్న, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశములోని ఏ రాష్ట్రము కుంకి ఏనుగులను అప్పగించటము జరిగినది? ఆన్సర్, కర్ణాటక రాష్ట్రము. మన రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఈ 4 కుంకి ఏనుగులు ఏవి అంటే దేవ, కృష్ణ, మహేంద్ర, చివరిది అభిమన్యు. తరువాత 12వ ప్రశ్న, బృహస్పతి అనగా గురుడు లేదా గురుగ్రహము మిథున రాశిలోకి ప్రవేశించటము వల్ల తెలంగాణ రాష్ట్రములోని ఏ నదికి ఇటీవల పుష్కరాలు రావటము జరిగినది? ఆన్సర్, సరస్వతీ నది. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండలములోని కాళేశ్వరము వద్ద కలిసి త్రివేణి సంగమము అంటే గోదావరి మరియు ప్రాణహిత మరియు సరస్వతి అనే ఈ 3 నదుల కలయికనే త్రివేణి సంగమము అంటారు. ఈ కలిసేటువంటి చోటునే ఇటీవల ఈ పుష్కరాలు అనేవి రావటం జరిగినది. ఈ సరస్వతీ నది యొక్క పుష్కరాలు అనేవి మే 15వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు జరిగాయి. తరువాత 13వ ప్రశ్న, టెస్ట్ క్రికెట్లో దేశానికి ఎన్నో ఘనతలు సాధించిన ఏ 2 ప్రముఖ భారత ఆటగాళ్ళు ఇటీవల అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ కెరీర్కి రిటైర్మెంట్ ప్రకటించటము జరిగినది? ఆన్సర్, ఒకరేమో విరాట్ కోహ్లీ, మరొకరేమో రోహిత్ శర్మ. తరువాత 14వ ప్రశ్న, సమాజములోని బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సలహాలను అందించటానికి గాను ఇటీవల జాతీయ న్యాయ సేవల ప్రాధికారిక సంస్థ అంటే నల్సా సంస్థ యొక్క నూతన ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, జస్టిస్ సూర్యకాంత్. నల్సా యొక్క అబ్రివేషన్ వచ్చేసి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఈ పదవికి సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఎవరైతే 2వ అత్యంత సీనియర్ ఉంటారో వారికి ఈ హోదాను కల్పించటము జరుగుతుంది. తర్వాత 15వ ప్రశ్న, భారతదేశ నూతన 86వ చెస్ గ్రాండ్ మాస్టర్ హోదాను ఇటీవల ఎవరు పొందారు? ఆన్సర్, ఎల్ఆర్ శ్రీహరి. గ్రాండ్ మాస్టర్ హోదాకు కావలసినటువంటి అర్హత వచ్చేసి మొదటిది 2500 ఫిడే ఎల్లో రేటింగ్ పాయింట్స్ను సాధించాలి. రెండవది 3 గ్రాండ్ మాస్టర్ నామ్స్ టైటిల్స్ను కూడా గెలవాలి. ఎల్ఆర్ శ్రీహరికి ముందు 85వ గ్రాండ్ మాస్టర్ వచ్చేసి పి శ్యామ్ నిఖిల్ అండ్ 84వ గ్రాండ్ మాస్టర్ వచ్చేసి ఆర్ వైశాలి. అయితే మన భారతదేశానికి మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ వచ్చేసి విశ్వనాథన్ ఆనంద్ గారు. తరువాత 16వ ప్రశ్న,
ఇటీవల ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో చేరిన నూతన 123వ సభ్య దేశము ఏది? ఆన్సర్ అంగోలా. తర్వాత 17వ ప్రశ్న, వరల్డ్ బ్యాంక్ యొక్క నివేదిక ప్రకారము 2011-12 ఆర్థిక సంవత్సరము నుంచి 2022-23వ ఆర్థిక సంవత్సరం మధ్యలో భారతదేశములోని ఎన్ని కోట్ల మంది ప్రజలు అత్యంత పేదరికము నుంచి బయటపడ్డారని ఈ నివేదికలో తేలినది? ఆన్సర్ 17.1 కోటి జనాభా ఈ అత్యంత పేదరికము నుంచి బయటపడ్డారని, అదే విధముగా పేదరికము నుంచి 37,8,00,000 మంది పేదరికము నుంచి బయటపడ్డారని ఈ నివేదికలో తెలిసినది. తరువాత 18వ ప్రశ్న, ప్రతిష్టాత్మకముగా భావించే వరల్డ్ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీ అయిన సుధీర్మన్ కప్ 2025 యొక్క విజేత ఎవరు? ఆన్సర్ చైనా. తన ప్రత్యర్థి వచ్చేసి సౌత్ కొరియా. తర్వాత 19వ ప్రశ్న, ఇటీవల బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అంటే BWF యొక్క నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కొనియోంగ్ పటామా లీస్వా డ్రాకుల్. తర్వాత 20వ ప్రశ్న, ఇటీవల భారత సుప్రీంకోర్టు యొక్క మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు వారి ప్రసంగాల సంకలనముతో విడుదల అయిన పుస్తకము పేరు ఏంటి మరియు ఆ వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆ వ్యక్తి వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన NV రమణ గారు. వీరు రచించిన బుక్ వచ్చేసి నేరేటివ్స్ ఆఫ్ ద బెంచ్ ఏ జడ్జ్ స్పీక్స్ అనే బుక్ను ఇటీవల విడుదల చేయటము జరిగినది. ఈ పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి BR గవాయ్ గారు రావటము జరిగినది. తరువాత 21వ ప్రశ్న, ఇటీవల ముగిసిన ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025లో ప్రతిభ కనబరిచి తొలి 3 స్థానాలలో నిలిచిన రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ మొదటి స్థానములో మహారాష్ట్ర 158 పథకాలతో, రెండవ స్థానములో హర్యానా రాష్ట్రము 117 పథకాలతో, మూడవ స్థానములో రాజస్థాన్ 60 పథకాలతో నిలవటము జరిగినది. తరువాత 22వ ప్రశ్న, ఇటీవల ముగిసినటువంటి ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025నకు ఆతిథ్య రాష్ట్రము ఏది మరియు థీమ్ ఏది మరియు మస్కట్ కూడా ఏది? ఆన్సర్ ఆతిథ్య రాష్ట్రము వచ్చేసి బీహార్. ఈ పోటీలు అనేవి మే 4వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు జరిగాయి. అదే విధముగా ఈ పోటీల యొక్క థీమ్ వచ్చేసి ఖేల్ కే రంగ్ బీహార్ కే సంగ్. తరువాత మస్కట్ వచ్చేసి గజసింగ్ అంటే ఏనుగు మరియు సింహమును కలిపినటువంటి గుర్తుగా దీన్ని మస్కట్గా ఎంపిక చేయడం జరిగినది. ఈ పోటీలకు నిర్వహణ వచ్చేసి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ మరియు యువజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రిత్వ శాఖ. తరువాత 23వ ప్రశ్న, ఉద్యోగుల అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వము ఇటీవల ఉద్యోగుల భవిష్య నిధి అంటే EPF అంటే ఎంప్లాయ్మెంట్ ప్రొవిడెంట్ ఫండ్ పై ఎంత శాతము వడ్డీకి ఆమోదము తెలిపినది? ఆన్సర్ 8.25%. తర్వాత 24వ ప్రశ్న, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అంటే DRDO సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్ యొక్క ఏ వ్యక్తి యొక్క పదవీ కాలాన్ని మరొక ఏడాది పొడిగించటము జరిగినది? ఆన్సర్ సమీర్ కామత్. తర్వాత 25వ ప్రశ్న, వాతావరణ పరిస్థితులు వర్షాల విషయములో మరియు ఇంతకుముందు 4 నుంచి 6 గ్రామాలకు కలిపి ఇచ్చే వాతావరణ సమాచారాన్ని ఇప్పుడు ప్రారంభించబోయేటువంటి సిస్టము ద్వారా కేవలము 6 కిలోమీటర్ల పరిధిలోనే అనగా ఒక గ్రామానికి సంబంధించిన ఖచ్చితత్వముతో కూడిన వాతావరణ సమాచారాన్ని అందించటానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వ్యవస్థ పేరేంటి? ఆన్సర్ భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్.
దీన్ని డెవలప్ చేసినది భారత ఉష్ణమండల వాతావరణ సంస్థ అనగా IITM. ఈ వాతావరణ వ్యవస్థను ప్రారంభించినది ప్రస్తుతం భూ విజ్ఞాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి జితేంద్ర సింగ్. తర్వాత 26వ ప్రశ్న, హిందూ మహాసముద్రములోని ఏ దీవులపై ఉన్న తన సార్వభౌమాధికారాన్ని బ్రిటన్ ఇటీవల మారిషస్ దేశానికి అప్పగించినది? ఆన్సర్ చాగోస్ దీవులు. తర్వాత 27వ ప్రశ్న, ఇటీవల వెలువడిన 16వ ఆసియా సింహాల జనాభా లెక్కల ప్రకారము ఏ రాష్ట్రములో అత్యధికముగా సింహాలు ఉన్నాయని, అంటే ఆసియా సింహాలు ఉన్నాయని తేలినది? ఆన్సర్ గుజరాత్ రాష్ట్రము. దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి ప్యాంథెరా లియోపెర్సికా. వీటి యొక్క సంఖ్య 2020వ సంవత్సరములో 674 నుండి ప్రస్తుతము ఈ 2025వ సంవత్సరములో 891గా ఉన్నాయని ఈ సర్వేలో తేలినది. దీన్ని ఎలా లెక్కింపు చేస్తారు అంటే ప్రత్యక్ష బిట్ వెరిఫికేషన్ ద్వారా వీటిని లెక్కించటము జరుగుతుంది. తర్వాత 28వ ప్రశ్న, టెన్నిస్ క్రీడా చరిత్రలోనే ఇటీవల ముగిసిన జెనీవా ఓపెన్ 2025 టైటిల్తో పురుషుల విభాగములో 100 సింగిల్స్ టైటిల్స్ను సాధించిన 3వ ఆటగాడు ఎవరు? ఆన్సర్ నోవాక్ జోకోవిచ్ ఫ్రమ్ సెర్బియా కంట్రీ. తన ప్రత్యర్థి వచ్చేసి, అంటే జెనీవా ఓపెన్లో తన ప్రత్యర్థి వచ్చేసి హబర్ట్ హుర్కాచ్ ఫ్రమ్ పోలాండ్ కంట్రీ. సో టెన్నిస్ చరిత్రలో ఇప్పటి వరకు 100 సింగిల్స్ టైటిల్స్ని సాధించిన వారిలో ఫస్ట్ ప్లేస్లో 109 టైటిల్స్తో జిమ్మీ కానర్స్ ఫ్రమ్ USA. సెకండ్ ప్లేస్లో 103 టైటిల్స్తో రోజర్ ఫెడరర్ ఫ్రమ్ స్విట్జర్లాండ్. అండ్ థర్డ్ ప్లేస్లో ఇప్పుడు నోవాక్ జోకోవిచ్ ఫ్రమ్ సెర్బియా 100 సింగిల్ టైటిల్స్. తర్వాత 29వ ప్రశ్న, నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ NFD సంస్థ యొక్క నూతన మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ప్రకాష్ మగ్దుమ్. తర్వాత 30వ ప్రశ్న, ఇటీవల విడుదల అయిన ఇండియా అట్ ది రేట్ ఆఫ్ 2047 లీడింగ్ ద గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్ అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ శ్యామ్ ప్రకాష్. తరువాత 31వ ప్రశ్న, పాల ఉత్పత్తిని దెబ్బతీస్తూ పాడి పశువుల పాలిట అత్యంత ప్రమాదకరిగా మారిన ముద్ద చర్మ వ్యాధి అనగా లంపీ స్కిన్ డిసీజ్ యొక్క నియంత్రణకు గాను ఇటీవల విడుదలైన టీకా పేరు ఏంటి? ఆన్సర్ బయోలంపీ వ్యాక్సిన్. దీన్ని తయారు చేసినటువంటి సంస్థ బయోవెట్ కంపెనీ. ఇది భారత్ బయోటెక్ యొక్క అనుబంధ సంస్థ. ఈ లంపీ స్కిన్ అనేది పశువులకు సోకితే దానికి సంబంధించిన వ్యాధి లక్షణాలు వచ్చేసి వ్యాధి వల్ల శరీర ఉష్ణోగ్రత అనేది పెరిగి చర్మముపై చిన్న గోళీ సైజులో బొబ్బలు లేదా గడ్డలు అనేవి ఏర్పడుతాయి. ఇది తీవ్రమై రక్తస్రావం అనేది జరిగి మెల్లిగా పశువులు అనేవి చనిపోవటము జరుగుతుంది. తరువాత 32వ ప్రశ్న, ఇటీవల ప్రదానము చేసిన ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ 2025 సంవత్సర కార్యక్రమములో పురుషుల మరియు మహిళల విభాగములో ఉత్తమ ప్లేయర్స్గా ఎవరు ఎంపిక అయ్యారు? ఆన్సర్ మెన్స్ విభాగములో సుభాషిష్ బోస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ మరియు ఉమెన్స్ విభాగములో గుగులోత్ సౌమ్య ఫ్రమ్ తెలంగాణ. తర్వాత 33వ ప్రశ్న, ఇటీవల జరిగిన ఎన్నికలలో మరోసారి గెలిచి ఆస్ట్రేలియా దేశానికి నూతన ప్రధానమంత్రిగా ఎవరు లేదా తిరిగి ఎవరు ఎన్నిక అయ్యారు? ఆన్సర్ యాంటోనీ ఆల్బనీస్. ఈ గెలుపుతో రెండవసారి ఆస్ట్రేలియా దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నిక కావటం జరిగినది. తన యొక్క పార్టీ వచ్చేసి లేబర్ పార్టీ. ఆస్ట్రేలియా పార్లమెంటులోని దిగువ సభ అయినటువంటి ప్రతినిధుల సభలో 150 సీట్లకు గాను 83 సీట్లు గెలిచి ప్రధానమంత్రి పదవిని దక్కించుకోవటము జరిగినది.
తర్వాత 34వ ప్రశ్న 2025వ సంవత్సరానికి గాను ప్రపంచ పుస్తక రాజధాని నగరముగా యునెస్కో ఏ నగరాన్ని ఇటీవల ఎంపిక చేసినది? ఆన్సర్ రియో డి జనీరో ఫ్రమ్ బ్రెజిల్ కంట్రీ. తర్వాత 35వ ప్రశ్న ఇటీవల ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ అండ్ మహిళా కమిషన్ యొక్క నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్, దీన్నే అప్కాబ్ అని కూడా అంటారు. వీరి యొక్క చైర్మన్గా గన్ని వీరాంజనేయులు గారు, అదేవిధముగా రెండవది మహిళా కమిషన్ చైర్పర్సన్గా రాయపాటి శైలజ గారు నియమితులు కావటము జరిగినది. తరువాత 36వ ప్రశ్న భారతదేశములోని అటవీ నిర్వహణ కోసము AI ఆధారిత రియల్ టైమ్ అలర్ట్ సిస్టమ్ అనే వ్యవస్థని అమలు చేసిన భారతదేశములోనే మొట్టమొదటి రాష్ట్రము ఏది? ఆన్సర్ మధ్యప్రదేశ్ రాష్ట్రము. తర్వాత 37వ ప్రశ్న ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించిన వేవ్స్ సమ్మిట్ 2025కు ఆతిథ్యం ఇచ్చినటువంటి నగరము ఏది? ఆన్సర్ ముంబై. ఈ వేవ్స్ యొక్క అబ్రివేషన్ వచ్చేసి వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. తరువాత 38వ ప్రశ్న పోప్ ఫ్రాన్సిస్ మరణించటముతో 140 కోట్ల జనాభా కలిగినటువంటి, అంటే ప్రపంచవ్యాప్తముగా క్యాథలికుల తదుపరి పోప్గా ఎన్నికైనటువంటి మొట్టమొదటి అమెరికన్ ఎవరు? ఆన్సర్ పోప్ లియో 14. ఇతని యొక్క పూర్తి పేరు వచ్చేసి రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రెవోస్ట్. వీరు ఇటలీ రాజధాని రోమ్ నగరానికి దగ్గరగా ఉండే వాటికన్ సిటీ నుండి పరిపాలన చేయటము జరుగుతుంది. తరువాత 39వ ప్రశ్న 2025వ సంవత్సరానికి గాను ఇటీవల ముగిసిన ప్రపంచ స్క్వాష్ ఛాంపియన్షిప్ టోర్నీలో పురుషుల మరియు మహిళల విభాగములో విశ్వ విజేతలుగా ఎవరు గెలవటము జరిగినది? ఆన్సర్ మెన్స్ విభాగములో అయితే విన్నర్ వచ్చేసి ముస్తఫా అసల్ ఫ్రమ్ ఈజిప్ట్ దేశము, రన్నర్ అయితే అలీ ఫరాగ్ ఫ్రమ్ ఈజిప్ట్ కంట్రీ. అదేవిధముగా మహిళల విభాగానికి వచ్చేస్తే విన్నర్ నూర్ ఎల్ షర్బీ, ఈమె ఈజిప్ట్ దేశానికి చెందినది. ఈమె ఇప్పటి వరకు ఈ ప్రపంచ స్క్వాష్ ఛాంపియన్షిప్ టైటిల్స్ని 8వసారి గెలుచుకోవటము జరిగినది. దీంతో ప్రపంచ స్క్వాష్ క్రీడ చరిత్రలో ఈ టైటిల్స్ను అత్యధిక సార్లు గెలుచుకున్నటువంటి నికోల్ డేవిడ్ మలేషియా దేశానికి చెందిన వారితో సమానముగా నిలవటము జరిగినది. ఎవరు? నూర్ ఎల్ షర్బీ ఫ్రమ్ ఈజిప్ట్ కంట్రీ. ఈమె యొక్క ప్రత్యర్థి వచ్చేసి హనియా ఎల్ హమామీ ఫ్రమ్ ఈజిప్ట్ కంట్రీ. ఈ పోటీల యొక్క నిర్వహణ అనేది PSA అంటే ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ వారు నిర్వహించటము జరుగుతుంది. తరువాత 40వ ప్రశ్న సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ప్రపంచములో మన భారతదేశము ఎన్నవ స్థానములో నిలిచినది అని కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ వారు వెల్లడించటము జరిగినది? ఆన్సర్ 4వ స్థానము. ఈ 2024-25వ ఫైనాన్షియల్ ఇయర్లో 130 దేశాలకు ఎగుమతి చేయటము జరిగినది. దీని ద్వారా సుమారు అంటే 16,85,000 మెట్రిక్ టన్నులను ఎగుమతి చేస్తే దాని ద్వారా $7.2 బిలియన్ వృద్ధి అనేది మనకు రావటము జరిగినది. తర్వాత 41వ ప్రశ్న భారతదేశము తరపున అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటే IMF సంస్థలో తదుపరి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ పరమేశ్వరన్ అయ్యర్. తరువాత 42వ ప్రశ్న బ్రిక్స్ యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో ఇటీవల నూతన 9వ సభ్య దేశముగా చేరిన దేశము ఏది? ఆన్సర్ అల్జీరియా ఫ్రమ్ ఆఫ్రికన్ కాంటినెంట్. ప్రస్తుత NDB అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క అధ్యక్షురాలు వచ్చేసి దిల్మా రౌసెఫ్. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది 2015వ సంవత్సరంలో
చైనా రాజధాని బీజింగ్ కేంద్రముగా ఏర్పాటు కావటం జరిగినది. తరువాత 43వ ప్రశ్న, ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మన భారతదేశం యొక్క స్థానము ఎంత? ఆన్సర్, ఈ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవమును ప్రతి సంవత్సరము మే 3వ తారీఖున జరుపుకుంటారు. ఈ 2025వ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేసి జర్నలిజము, మీడియా మరియు మానవ హక్కులపై ఏఐ ప్రభావము. అదేవిధముగా విడుదల అయినటువంటి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిక 2025 అంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025లో ఫస్ట్ ప్లేస్లో నార్వే, సెకండ్ ప్లేస్లో ఎస్టోనియా, థర్డ్ ప్లేస్లో నెదర్లాండ్స్, ఫోర్త్ ప్లేస్లో స్వీడన్ అండ్ ఫిఫ్త్ ప్లేస్లో ఫిన్లాండ్ నిలవటము జరిగినది. అయితే మన భారతదేశం యొక్క స్థానము వచ్చేసి 151వ స్థానము. ఈ ఇండెక్స్ను విడుదల చేసేటువంటి లేదా సర్వే చేసేటువంటి సంస్థ వచ్చేసి రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్. ఈ సర్వే అనేది ఎన్ని దేశాలపై జరిగినాయి అంటే 180 దేశాలపై జరిగినది. తరువాత 44వ ప్రశ్న, భారత్, పాకిస్తాన్ మరియు పిఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడికి కాను చేపట్టిన ఆపరేషన్ సింధూర్కి ప్రతీకార చర్యగా పాకిస్తాన్ చేపట్టిన ఆపరేషన్ పేరేంటి? ఆన్సర్, ఆపరేషన్ బునియన్ అల్ మర్సూస్. తరువాత 45వ ప్రశ్న, ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన విషయాలను లేదా ఎక్సెట్రా వాటిని అంతర్జాతీయ దౌత్య సంబంధాల విషయములో పాకిస్తాన్ని ఎండగట్టేందుకు కేంద్ర ప్రభుత్వము విదేశాలకు పంపించిన 7 అఖిలపక్ష కమిటీలు ఏవి? ఆన్సర్, ఫస్ట్ వన్ రవిశంకర్ ప్రసాద్ టీమ్ ఫ్రమ్ బీజేపీ, సెకండ్ వన్ బైజయంత్ పాండా టీమ్ ఫ్రమ్ బీజేపీ, మూడవది సంజయ్ కుమార్ జా టీమ్ ఫ్రమ్ జేడీయూ, నాలుగవది శ్రీకాంత్ షిండే టీమ్ ఫ్రమ్ శివసేన, ఐదవది శశి థరూర్ టీమ్ ఫ్రమ్ కాంగ్రెస్, ఆరవది కనిమోలి టీమ్ ఫ్రమ్ డిఎంకే, ఏడవది సుప్రియా సూలే టీమ్ ఫ్రమ్ ఎన్సిపి అండ్ ఎస్పీ పార్టీ. ముఖ్యముగా ఈ నియమించిన ప్రతి టీంలో కూడా 6 నుంచి 7 మంది సభ్యులు ఉంటారు. అదేవిధముగా ప్రతి టీం కూడా 4 నుంచి 5 దేశాలకు వెళ్ళటము జరుగుతుంది. తరువాత 46వ ప్రశ్న, ఇటీవల ముగిసిన ఏ అంతర్జాతీయ జావెలిన్ క్రీడా లీగ్లో భారత జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా గారు తన వ్యక్తిగత రికార్డుని అధిగమించటము జరిగినది? ఆన్సర్, 2025వ సంవత్సర దోహా డైమండ్ లీగ్ అంటే ఇది ఖతార్ దేశ రాజధాని అయిన దోహా నగరములో జరిగినది. ఈ లీగ్లో నీరజ్ చోప్రా గారు 90.23 మీటర్లు విసరటము జరిగినది. ఇంతకుముందు రికార్డు వచ్చేసి 2022వ సంవత్సరములో జరిగిన స్టాక్ హోమ్ డైమండ్ లీగ్లో నీరజ్ చోప్రా 89.94 మీటర్ల దూరమును విసరటము జరిగినది. ఇటీవల ముగిసిన ఈ 2025వ సంవత్సర దోహా డైమండ్ లీగ్లో తొలి 3 స్థానాలలో నిలిచిన జావెలిన్ థ్రోయర్లు వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో జూలియన్ వెబర్ ఫ్రమ్ జర్మనీ కంట్రీ, సెకండ్ ప్లేస్లో నీరజ్ చోప్రా ఫ్రమ్ ఇండియా, థర్డ్ ప్లేస్లో ఆండర్సన్ పీటర్స్ ఫ్రమ్ కెనడా కంట్రీ. అదేవిధముగా ఇటీవల రక్షణ మంత్రిత్వ శాఖ నీరజ్ చోప్రా గారికి టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాను కూడా కల్పించటము జరిగినది. తరువాత 47వ ప్రశ్న, ఇటీవల కేంద్ర ప్రభుత్వము హైదరాబాద్లోని ఏ సంస్థకు ప్రతిష్టాత్మక మినీ రత్న హోదాను కల్పించటము జరిగినది? ఆన్సర్, ఈసీఐఎల్ కంపెనీ. దీని యొక్క అబ్రివేషన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈసీఐఎల్ సంస్థ యొక్క చైర్మన్ వచ్చేసి అనురాగ్ ఠాకూర్. తరువాత 48వ ప్రశ్న, ఇటీవల భారతదేశ అత్యున్నత న్యాయస్థానము అయిన సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కొలీజియములో ఇటీవల నూతనముగా చేరి
మరియు త్వరలో భారతదేశానికి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోయే మొట్టమొదటి మహిళా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎవరు రికార్డు సృష్టించబోతున్నారు? ఆన్సర్ బివి నాగరత్న గారు. వీరు అభయ్ శ్రీనివాస్ ఓకా గారు పదవీ విరమణ చేయటముతో వీరి స్థానములో బివి నాగరత్న గారు కొలీజియములో చేరటము జరిగినది. వీరితో పాటు ప్రస్తుతం కొలీజియములో మరొక నలుగురు కూడా ఉండటము జరిగినది. వారు బిఆర్ గవాయి గారు, సూర్యకాంత్, విక్రమ్నాథ్ మరియు జేకే మహేశ్వరి గారు. మొత్తముగా కొలీజియములో 5 మంది సభ్యులు ఉండటము జరుగుతుంది. తరువాత 49వ ప్రశ్న, రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతము చేయటానికి వీలుగా ఇటీవల కేంద్ర ప్రభుత్వము బ్రహ్మోస్ క్షిపణి ఉత్పత్తి కేంద్రమును ఏ రాష్ట్రం ప్రారంభించినది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్లోని లక్నో. తరువాత చివరిది 50వ ప్రశ్న, సాహిత్య రంగములో ప్రతిష్టాత్మకముగా భావించేటువంటి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2025 సంవత్సర అవార్డుని ఎవరు గెలుచుకోవటము జరిగినది? ఆన్సర్ బాను ముస్తాక్. ఈమె కర్ణాటక రాష్ట్రానికి చెందినది. భారతదేశము తరపున 2వ మహిళ, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి మొదటి మహిళ. దేనికి వచ్చింది అంటే హాట్ ల్యాంప్ అనే 12 కవితల సంపుటికి గాను ఈ అవార్డును గెలుచుకోవటము జరిగినది. ముఖ్యముగా బాను ముస్తాక్ గారు సౌత్ ఇండియాలో ఉండే బాలికలు, మహిళలు ఎదుర్కొనేటువంటి సమస్యలు, వారి ఆవేదన మరియు పోరాటాలకు వివరణగా బాను ముస్తాక్ గారు రచించినటువంటి హసీనా అండ్ అదర్ స్టోరీస్ అనే కన్నడ పుస్తకాన్ని దీపా బస్తీ గారు ఇంగ్లీష్లోకి హాట్ ల్యాంప్ అనే పేరుతో అనువాదము చేయటము జరిగినది. దీంతో వీరిద్దరికీ అవార్డు లభించినది. అదే విధముగా దీపా బస్తీ గారు భారతదేశము తరపున ఈ అవార్డును అందుకున్న మొట్టమొదటి అనువాదకురాలు. ఇంతకుముందు 2022వ సంవత్సరములో గీతాంజలి శ్రీ రాసిన హిందీ నవల అయినటువంటి రేత్ కి సమాధిని డైసీ రాక్వెల్ అనే మహిళ ఇంగ్లీష్ భాషలోకి టూమ్ షాండ్ అనే పేరుతో అనువాదము చేసి అవార్డుని గెలుచుకోవటము జరిగినది. ఈ అవార్డుకు సంబంధించిన ప్రైజ్ మనీ వచ్చేసి 50,000 పౌండ్లు. దీన్ని ఇండియన్ రూపీస్లో 57 లక్షలుగా పిలవటము జరుగుతుంది. ఈ పోటీలకు సంబంధించిన న్యాయ నిర్ణేతల కమిటీ యొక్క చైర్మన్ మేక్స్ పోర్టర్. అదే విధముగా ఈ అవార్డు 2005వ సంవత్సరములో మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్గా స్టార్ట్ అయ్యి ఇటీవల 2019వ సంవత్సరములో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్గా చేంజ్ కావటము జరిగినది. సో ఇంతటితో ఈ వీడియో క్లోజ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.